మాట్లాడదాం. వారు కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ నమస్కారం, రామకృష్ణ గారు. నమస్తే సార్. రైట్, రామకృష్ణ గారు ఎట్లా చూస్తారు? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అమరావతి పరిరక్షణ అంటున్నారు. నిజంగా మోదీ గారు ప్రధాని కేంద్రం సహకారంతో రాజధాని కూడా చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏదో అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కొత్త స్టాండ్ తీసుకున్నారు, ఏదో పరిరక్షణ అన్నట. మరి ఇంతకాలం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే కదా విధ్వంసం చేసింది, మళ్ళీ ఇప్పుడు పరిరక్షణ అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ విధ్వంసం చేసినటువంటి అమరావతిని మళ్ళీ కష్టపడి మళ్ళీ ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వానికి. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, సైదా గారికి మరియు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ ఛానల్స్లోని లక్షలాది మంది అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మరి మనకు ఒక సామెత ఉంది సార్, కూటి కోసం కోటి తిప్పలని. ఒక సామాన్య కూటి కోసం కోటి తిప్పలు పడుతూ మరి ఒక సామాన్య మానవుడు వెళ్ళే దారిలో మరి వీళ్ళు వైసీపీ లాంటి దౌర్జన్యకరమైనటువంటి పార్టీకి అధికారం కోసం కోటి దౌర్జన్యాలు అనేది మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు సార్. ఇందాక పెద్దలు సైదా గారు చెప్పిన, సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కూడా, పైగా మరి 10 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల వలన మరి వైసీపీ లాంటి దౌర్జన్యకరమైనటువంటి పార్టీ మరి కోటి దౌర్జన్యాలు చేస్తే గానీ అధికారం కోసం ప్రాకులాడుతున్నారు. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి సార్, ఏదైతే వేలాది మంది రాజధాని రైతుల యొక్క కన్నీళ్లు, వాళ్ళ యొక్క త్యాగాలు ఈ వైసీపీ పార్టీకి ఏ విధంగా ఉన్నాయంటే, ఒక నవ్వుబోతుగా, ఒక తృణీకరించే పరిస్థితుల్లో, అవమానకరించే పరిస్థితుల్లో వీళ్ళు రాష్ట్ర రాజధాని రైతుల పట్ల వీళ్ళు చూపిస్తున్నటువంటి ఈ యొక్క దౌర్జన్యము చాలా దారుణమైనటువంటి పరిస్థితులని మనందరం తెలుసుకుంటున్నాం సార్. అంతేకాదు, ఏదైతే మరి ఈ యొక్క వైసీపీ పార్టీ ఇదే అమరావతిలో వాళ్ళ హయాంలో 5,000 ఎకరాల ఎస్ఐండ్ భూముల్ని ఏ విధంగా ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళలో కొంతమంది కబ్జా చేసినటువంటి అదే కబ్జాదారులతో ఈ రోజున పరామర్శ యాత్ర రావటం ఎంత సిగ్గుచేటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వ్యవహారాన్ని చూసి, వాళ్ళ యొక్క వ్యవహార శైలిని చూసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు సార్. అంతేకాదు, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఉన్నటువంటి 5 ఏళ్లలో ఈ రోజున మీరు చెప్పినట్టుగా ఈ అమరావతి రైతుల మీద కొత్తగా ప్రేమ పుచ్చుకున్నట్టు ఇది ఒక రాజకీయ డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆడుతున్నటువంటి ఒక రాజకీయ డ్రామా. మరి 5 ఏళ్లలో అమరావతిలో రోడ్లన్నీ తవ్వేశారు, మనందరికీ తెలిసిందే. నిర్మాణాలన్నీ కూడా, అంటే భవంతుల నిర్మాణాలు అన్నిటిని కూడా ఆపేశారు, కరెంటు తీసేశారు, నీళ్ళు ఆపేశారు. రాజధాని రైతులు, మహిళలను దౌర్జన్యకర రీతుల్లో పోలీసుల చేత కొట్టించారు. ఇటువంటి అవమానకరంగా వాళ్ళని ఎన్నో విధాలుగా మరి కష్టాల పాలు చేయటం వల్ల వాళ్ళు మరి నిరాహార దీక్షలు కూడా చేయటం, పాదయాత్ర చేయటం, చివరికి అది కూడా జరిగింది, మనందరం చూసాం. ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఎన్డీఏ పార్టీ చంద్రబాబు గారి యొక్క ఆత్మగౌరవము, ఆంధ్రుల 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో, మన దేశ రాజధాని అమరావతిని మొన్న చట్టసభల్లో చట్టం చేయడం కూడా జరిగింది. మరి మీరు ఇందాక చెప్తున్నట్లుగా లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులుగా ఇస్తూ నిర్మాణాలు అత్యంత వేగవంతంగా ముందుకు సాగుతుంటే మరి అది చూసి దుర్బుద్ధి పుట్టి ఏమి చేయలేక ఏ విధమైనటువంటి డ్రామాలకు తెరదీశారు. మనం అనుకుంటున్నాం అమరావతి రైతుల యొక్క ఎమోషనల్ని వీళ్ళు ఏ విధంగా పరిహాసం చేస్తున్నారో, మరి ఒక దుష్ట శక్తులను తీసుకొని వచ్చి, రౌడీ షీటర్లను తీసుకొని వచ్చి మరి వాళ్ళని ఏ విధంగా బెదిరించాలని చూస్తున్నారో, ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారు, చివరికి ఏది సాధించాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి అధికారం కోసం, కేవలం అధికార తాపత్రయం కోసం, ఇందాక మన సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ రౌడీజానికి ఒక పేటెంట్ రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క పార్టీ నాయకులు ప్రవర్తించడం చాలా దారుణం అండి. ఎందుకంటే సుమారుగా 29,966 మంది రైతులు 34,400 ఎకరాలు త్యాగం చేస్తే జగన్ గారు ముళ్ళ కంచెలేయటం, కంటకాలు తవ్వించటం, ఇదేనా ఆయనకి రైతుల పట్ల ఉన్న ప్రేమ అని ఈ విధంగా ఈ రోజున ఏబిఎన్ ఛానల్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, దేశమందరూ కూడా, దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క వైసీపీ పార్టీని
రానున్న రోజుల్లో తరిమి కొట్టాలి. వీళ్ళకి రాజకీయాలు చేసే అర్హత ఏ కోశాన లేదని నేను ఈ విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నాను సార్. ఎందుకంటే భూమి ఇచ్చిన రైతు దేవుడితో సమానం సార్. అది మా నరేంద్ర మోడీ గారు అంటారు, చంద్రబాబు గారు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటి దేవుళ్ళను రోడ్ల మీద పడేశారు. ఇప్పుడు ఓట్ల కోసం ఆ దేవుళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. ఇటువంటి దుష్టనీతి, ఇటువంటి దాష్టికమైనటువంటి తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ సిగ్గు రావాలని, సిగ్గు తెచ్చుకోవాలని నేను ఈ సందర్భంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే సార్ 1690 దీక్ష చేసి 2500 అక్రమ కేసులు పెట్టించుకొని 100 మందికి పైగా రైతుల యొక్క మరణాలకి కారకులు ఎవరనేది ఈ రోజున వైసీపీ వాళ్ళు ఆ రాష్ట్ర రాజధానిలో అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళ ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను చెప్తున్నాను సార్. మరి పార్లమెంట్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని వాళ్ళు నవ్వుల పాలు చేసినటువంటి తీరు నిజంగా వైసీపీ పార్టీనైనా అది ఒక రాజకీయ పార్టీనా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది సార్. మనందరం చూసాం. మరి ఎప్పుడైతే మన అమరావతి బిల్లుని చట్టబద్ధం చేసే సమయంలో మా జగన్ అంటూ వాళ్ళు పెట్టి నవ్వుల పాలయ్యి పార్లమెంటు నవ్వులు పాలవడమే కాకుండా వాళ్ళ యొక్క పార్టీ కానీ వాళ్ళ యొక్క నాయకత్వం కానీ నవ్వులు అంతేకాదు సార్. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి. రౌడీ షీటర్ల పరామర్శ ఏంటి సార్? అంటే ఆయన రౌడీ షీటర్లు చనిపోతేనో రౌడీ షీటర్లు ఇట్లకి వెళ్ళి పరామర్శ చేయటం లా అండ్ ఆర్డర్. రైతులు పరామర్శకు వెళ్తూ పక్కన రౌడీ షీటర్లను గంజా బ్యాచ్ని భూ కబ్జాదారులను తీసుకెళ్తారా సార్? అమరావతి రైతులు కొంచెం కేంద్రం కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్ అయ్యి అట్లా ఏమైనా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అప్పుడైనా కానీ వింటర్ కావచ్చు ఏమో అని. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కూడా ఇస్తుంది నిధులు, తర్వాత అక్కడ చట్టసభల్లో కూడా దీన్ని అమరావతిగా డిక్లేర్ చేయడము రాజధానిగా, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈయన ఇట్లాంటివి చేస్తే కొంచెం అక్కడి నుంచి కూడా కొద్దిగా సీరియస్గా ఏదైనా యాక్షనో లేదంటే కామెంట్సో ఏదైనా ఉంటే భయంలో ఉంటారేమో, ఉండరంటారా? తప్పగా ఉంటుంది సార్. దీనికి కారణం చివరికి ప్రజలే దేవుళ్ళు, న్యాయదేవతలు వాళ్ళే ఇస్తారు సార్. అదే అమరావతి రైతులు అడిగే న్యాయానికి జగన్ గారు తీసుకెళ్లేది అన్యాయం చేసిన బ్యాచ్ భరోసా ఇవ్వడానిక, అది బెదిరించడానిక, ఆ మాత్రం అర్థం లేదా సార్? ఓకే సార్. రైతులకు భరోసా కార్యక్రమం ద్వారా రైతులు